హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 943వ నామం, 4 అక్షరాల నామం విమానస్థ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం విమానస్థాయై నమః అని చెప్పుకోవాలి. విమానమునందుండునది అనేటువంటిది స్థూలార్థం. అయితే అసలు ఈ విమానం ఏంటి? ఇక్కడ విమానము అంటే ఉన్నత స్థానం అని అర్థం. అమ్మవారి ఆలయం శ్రీచక్రం, సుధాసాగర మధ్యస్థ శ్రీమన్నగర నాయకి. ఈ శ్రీచక్రం యొక్క కొన బిందువు ఏదైతే ఉందో అది విమానస్థ. మన శరీరంలో కూడా ఒక విమానం ఉంది, అదే శిరస్థానం. తనువే గుడియట, తలయే శిఖరమట, పెను హృదయమే హరిపీఠమట అన్నారు అన్నమాచార్యుల వారు. మన తలే శిఖరం, ఈ శిఖరం సహస్రారం. ఆ సహస్రారం మీద కూర్చుంది కనుక అమ్మ విమానస్థ. తలకి మించి మనకి ఇంకా పైన ఇంకేముంటుంది? అన్నిటికంటే ఎత్తులో ఉండేది తలేగా. ఇలా ఈ రెండు భావాలని తీసుకోవచ్చు. విమానం అంటే ఇంకొక అర్థం కూడా ఉంది, విగతమానము విమానము. మానము అంటే కొలత, విమానము అంటే కొలత లేనటువంటి తల్లి అని అర్థం. కొలతకి అందని స్థితి. అమ్మ ఇంతవరకే చేయగలదు, అమ్మ ఇంతవరకే చేయగలదు, అమ్మ ఇదే చేయగలదు. ఈ కొలతకి ఆవిడ అందదు. పరబ్రహ్మమే విమానం, కొలత అందని స్థితే పరబ్రహ్మస్థితి. పరబ్రహ్మంలో ఉన్నటువంటి శక్తి కనుక అమ్మ విమానస్థ. ఇంకొక అర్థం చెప్పుకోవచ్చు, విశిష్టమానము విమానము. ఇవన్నీ శాస్త్రీయ అర్థాలు. అమ్మవారిని తెలియజేసే శాస్త్రాలు మానాలు. ఇవి ఒక్కొక్కటే విశిష్టమానాలు. వేద పురాణాలన్నీ కూడా మానాలే. ఇలాంటి విశిష్టమానాలైనటువంటి వేదాది శాస్త్రాలందు ఆవిడ ఉన్నది కనుక ఆవిడ విమానస్థ అని అక్కడ అర్థం చెప్పుకోవచ్చు. విశేషంగా అమ్మ భక్తులను ఆదరించే స్థితిలో ఉంది. అమ్మలాగా ఆదరించే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి అక్కడ కూడా అమ్మే విమానస్థ. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న వాటిలో విమానస్థ అంటే శ్రీచక్ర బిందువునందు ఉంది, సహస్రారంలో ఉంది, పరబ్రహ్మంలో ఉంది, విశిష్టమైనటువంటి వేదాది శాస్త్రాల యందు ఉన్నది, భక్తులని విశేషంగా ఆదరిస్తోంది. ఇవన్నీ కలిపితే అమ్మ స్వరూపం, అమ్మ విమానస్థ. ఓం ఐం హ్రీం శ్రీం విమానస్థాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః. హరి ఓం.